Hi everyone, welcome back to my channel Style and Study Corner. Myself Shanti Grace Ijini, aquaculture lecturer in Kakinada. మీలో ఎవరైనా ఇంకా విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్కి సంబంధించిన వీడియోస్ ఎవరైనా చూడనట్లయితే బట్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఖచ్చితంగా ఇవి ఎవరైతే విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్ అవుతాయి. నా ప్రీవియస్ వీడియోలో రొయ్యల వ్యాధుల కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనకి జూలై లాస్ట్ వారంలో ఎగ్జామ్స్ పెడతారని చెప్పారు కాబట్టి ఫ్రెండ్స్, టైం వేస్ట్ చేయకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం వెళ్ళిపోవాలి. 45 డేస్లో టోటల్ సిలబస్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోలో నేను మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని మీతో షేర్ చేయబోతున్నాను. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే బిట్స్ విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్కి సంబంధించిన సిలబస్లోనివే. అవి చాలా చాలా ఇంపార్టెంట్, అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ క్వశ్చన్, హై సాయిల్ pH కెన్ బి కంట్రోల్డ్ బై. ఎక్కువ సాయిల్ pH ఉంటే దాన్ని దేని ద్వారా కంట్రోల్ చేయాలి? ఆన్సర్ ఈస్ అడిషన్ ఆఫ్ జిప్సమ్. ఎక్కువగా ఉన్నప్పుడు జిప్సమ్ని యాడ్ చేసినట్లయితే సాయిల్ pHని తగ్గించవచ్చు. సెకండ్, the following device helps when a fishing vessel is in danger. ఫిషింగ్ వెజల్స్ అంటే పెద్ద పెద్ద షిప్స్, బోట్స్ సముద్రంలోకి వెళ్తాయి కదా ఫిషింగ్ కోసం. సో అది డేంజర్లో ఉన్నప్పుడు ఏ డివైస్ అనేది హెల్ప్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఇస్ DAT, DAT. సో ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది నేను నా నెక్స్ట్ అప్లోడింగ్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థర్డ్, అజుల్లా ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్. ఈ క్రింది వాటిలో అజుల్లా అనేది దేనికి ఉదాహరణ? ఆన్సర్ ఇస్ ఫ్లోటింగ్ ప్లాంట్, తేలియాడే మొక్కలు నీటిలో. ఫోర్త్, ఈక్వేటర్ ఈజ్ అంటే మనం ఈక్వేటర్ లైన్ అని అంటాం కదా. సో 0 degrees దగ్గర లాటిట్యూడ్ని ఈక్వేటర్ అంటాం. ఫిఫ్త్, యూజింగ్ మోస్ట్లీ ఇన్ కొల్లేరు లేక్. క్రింది వాటిలో ఇచ్చిన పడవలు కొల్లేరు లేక్లో ఏవి ఎక్కువగా ఉపయోగిస్తాము? ఆన్సర్ ఈ సంగడం. సిక్స్త్, ద స్ట్రక్చరల్ బాడీ ఆఫ్ బోట్ ఈజ్ కాల్డ్. ఆన్సర్ ఈజ్ హల్. సెవెంత్, ఫ్లోట్ ఆఫ్ ఏ నెట్ కెన్ బి ప్రిపేర్డ్ ఫ్రమ్. నెట్ అనేది ఫ్లోట్ అవడానికి యూజ్ చేసే మెటీరియల్స్ ఏంటి? ఆన్సర్ ఈజ్ థర్మోకోల్, ప్లాస్టిక్, గ్లాస్. ఎయిత్ వన్, నెట్స్ ఆపరేటింగ్ ఫ్రమ్ సీషోర్. ఏ నెట్స్ని సీషోర్ నుంచి ఆపరేట్ చేస్తారు? ఆన్సర్ ఈస్ బీచ్ సైన్. నైన్త్, పెరెనియల్ ట్యాంక్స్ రిటైన్ వాటర్ ఫర్. ఆన్సర్ ఈస్ త్రూ అవుట్ ద ఇయర్. 10th, these used to protect the ship sites when going alongside a jetty or another ship. ఎప్పుడైనా వెజల్స్ అనేవి పెద్ద పెద్ద షిప్స్ అనేవి ఒక షిప్ ఇంకొక షిప్ సైడ్ నుంచి వెళ్ళినప్పుడు ఏం యూజ్ చేస్తారు? ఆన్సర్ ఈస్ ఫెండర్స్. 7, ఏ హెవీ మెటల్ డివైస్ టు హోల్డ్ ఏ ఫిషింగ్ వెజల్ ఇన్ పొజిషన్. ఆన్సర్ ఈస్ యాంకర్. దీన్ని నీటిలోకి వాటర్లోకి రిలీజ్ చేసినప్పుడు వెజల్ అనేది కాన్స్టెంట్గా ఒక ప్లేస్లో ఉండడానికి హెల్ప్ అవుతుంది. 12th, మెయిన్ పర్పస్ ఫర్ అబ్జర్వేషన్ ఆఫ్ క్లోజ్డ్ సీజన్. జనరల్గా మనం సీలో ఫిషింగ్ని బ్యాన్ చేస్తాం కదా. సో దాని రీజన్ ఏంటి? పర్టికులర్గా ఎప్పుడు మనం సమ్మర్లో ఫిషింగ్ అనేది బ్యాన్ చేస్తాము, ఎందుకంటే ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సీ యానిమల్స్ అనేవి అప్పుడే గుడ్లు పెట్టడం కానీ అప్పుడే వాటి యొక్క ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకుంటాయి కదా. ఆ టైంలో మనం కనుక క్యాచ్ చేస్తే మనకు వచ్చేవన్నీ చిన్న చిన్న పిల్లలే అవుతాయి. సో దానివల్ల నెక్స్ట్ జనరేషన్ అనేది ఉండకపోవచ్చు. అందుకే ఎవ్రీ సమ్మర్లో బ్యాన్ పీరియడ్ని పెడతారు 15 days. 13, స్టాటిస్టిక్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్. ఆన్సర్ ఇస్ రీసెర్చ్, ప్లానింగ్, కన్జర్వేషన్. 14th, the number or weight of fish catch by a unit of fishing effort often used as a measure of fish abundance is termed as. Answer is CPUE. 15th, blue-green algae are scientifically known as. Answer is Cyanophaceae.
16th, the aquatic vector of WSSV is WSSV, white spot syndrome virus. Answer is crab. 17th, the following is an algicide. Answer is copper sulfate. మనకు పాండ్లో కావలసిన మోతాదు కంటే ఎక్కువగా ఆల్గే ఉన్నప్పుడు కాపర్ సల్ఫేట్ని యూజ్ చేస్తాము. ఆల్గేలో ఉన్న కలుపు మొక్కల్ని చంపడానికి కూడా కాపర్ సల్ఫేట్ని యూజ్ చేస్తాము. 18. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాటిక్ స్పీషియస్. ఈ క్రింది వానిలో ఎగ్జాటిక్ స్పీసీస్ అంటే బయట నుంచి మనం ఇండియాకి తెచ్చుకొని కల్చర్ చేస్తున్న స్పీసీస్ ఏది? ఆన్సర్ ఇస్ తిలాపియా. 1952లో ఇది మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు, కల్చర్ చేయడం స్టార్ట్ చేశారు. 19th, a wall of net divided into 3 layers is called. Answer is trammel net. 20. Fish that are born in the sea then migrate to fresh water to grow and mature are. Answer is anadromous migration. 21. Study of fishes is known as. చేపల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ ఇస్ ఇథియాలజీ. 22. TED is used with the following type of net. TED అంటే టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైస్. ఆన్సర్ ఇస్ ట్రౌల్ నెట్. 23. Operculum is absent in the following fishes. Answer is cartilaginous fishes. 24. The scientific name of Indian mackerel is. Answer is Rostral liger canagurta. 25th. The scientific name of Indian oil sardine is. Answer is Sardinella longiceps. 26. Chanus is commonly called as. Answer is milkfish. 27. Holoplankton refers to. Answer is permanent plankton. 8. The scientific name of olive ridley turtle is. Answer is Lepidophytes. 29. Sea life unintentionally catch while fishing for another species. Answer is by catch. 30. Tambaratta is the Telugu name of which fish? Answer is flatfish. 31. The photic zone is the area where there is enough. Photic means light. ఆన్సర్ ఇస్ లైట్. లైట్ ఉన్న ఏరియాని ఫోటిక్ జోన్ అంటాం. డిస్ఫోటిక్ జోన్ అంటే లైట్ లేని ఏరియాని డిస్ఫోటిక్ జోన్ అంటాం. 32. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నీఫాట్ ఈజ్. ఆన్సర్ ఈస్ కొచ్చి ఇన్ కేరళ. 33. ఓషన్స్ ఆక్యుపై -% of world surface. Answer is 70%. 34. Mud flats are seen near. Answer is Kakinada. 35th. Aphotic environment is determined by. Aphotic means absence of light. Answer is absence of light. Light లేని దాన్నే aphotic అంటాము. 36. A parasite that lives on the external surface of the fish host is termed as. ఎక్స్టర్నల్ సర్ఫేస్ అంటే బయట బాహ్యంగా కనిపించేది. సో ఫిష్కి బాహ్య చర్మం పైన ఉండే పారాసైట్స్ ఏమంటారు? ఆన్సర్ ఇస్ ఎక్టోపారాసైట్. ఎక్టో మీన్స్ బయట అని అర్థం. 37. ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఆన్సర్ ఇస్ 180 degrees longitude. 1 fathom is equal to. Answer is 6 feet. 41. Gas bubble disease is due to. Answer is more oxygen. దీనికోసం నేను క్లియర్గా సిమ్టమ్స్ ట్రీట్మెంట్ అంతా కూడా నా ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను, చూడండి. 42. An organism that derives its nutrition by consuming a fraction of a soft sediment are known as. Answer is deposit feeders. 43. Poikiloderms are. Answer is organisms whose body temperature changes with environment. యానిమల్స్ యొక్క బాడీ టెంపరేచర్ ఎన్వైర్న్మెంట్కి అకార్డింగ్లీ చేంజ్ అవుతూ ఉండడాన్ని పాల్కియోథర్మ్స్ అంటారు. 44. బబ్లర్ ఈజ్. ఆన్సర్ ఈజ్ ఫ్యాట్ లేయర్ అండర్ ద స్కిన్ ఆఫ్ వేల్స్.
45. A strong, narrow current that rapidly flows away from shore. Answer is rip current. 6. The scientific name of ribbon fish. Answer is Trichoris savala. 47. Navigation by using the stars or other planetary bodies is called. Answer is celestial navigation. 48. A map showing shorelines, lighthouses, latitude and longitude, important harbors and hills, etc. is called. Answer is chart. 49. Great Barrier Reef is present in. Answer is Australia. 50. Usually river mouths are called. Answer is estuaries. 51. Counter line linking points of the same temperature. Answer is isotherms. 52. The potential reproductive capacity of an organism or population expressed in number of eggs produced during each reproductive cycle is. Answer is fecundity. ఒకసారి రీప్రొడ్యూస్ చేసినప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ని పెట్టింది అని కౌంట్ చేస్తాం కదా, దాన్ని ఫెకండిటీ అంటాము. 53. Toothed whales belongs to. Answer is Odontoceti. 54. Beaufort scale indicates. Answer is wind speed. 55. The occurrence of a single high and a single low tide in each day is called. Answer is diurnal tide. ఒక డేలో ఒక లో టైడ్ అండ్ హై టైడ్ రావడాన్ని డయర్నల్ టైడ్స్ అంటాం. 56. An area in which a coastal state has sovereign rights over all the economic resources of the sea, seabed and subsoil is. Answer is EEZ. EEZ means exclusively economical zone. 57. Waters that show gradual increase in nutrient concentration are known as. Answer is eutrophic. అంటే వాటర్లో ఎక్కువగా న్యూట్రిషన్స్ అనేవి అక్యుములేట్ అవ్వడాన్ని యూట్రోఫిక్ అంటాము. 58. The area of a ship side where people board and disembark is. Answer is gangway. 59. Releasing of juveniles into marine waters to grow freely is called as. Answer is sea ranching. 60. Teeth present only on dorsal side of the rostrum is the characteristic feature of. Answer is metapeneus. మెటాపెనియస్కి రోస్ట్రంలో డోర్సల్స్ అయిన టీత్స్ ఉంటాయి. 61. As per AP Marine Fisheries Regulation Act 1995, mechanized fishing vessels of 25 gross tons and above or 15 meters and above of the length shall be allowed to operate. Answer is only beyond 23 kilometers from the coast. 25 gross tons and 15 meters ఉన్నటువంటి వెజల్స్ని కేవలం 23 కిలోమీటర్స్ వరకు మాత్రమే ఫిషింగ్కి అలౌ చేస్తారు. 62. The import of SPF Lithopenes Vanami broods will be done at following airport. Answer is Chennai. PF means specific pathogen free Lithopenes Vanami brooders-ని చెన్నైలో ఇంపోర్ట్ చేసుకుని అక్కడ క్వారంటైన్కి పంపిస్తారు. 63. The AP Aquaculture Seed Quality Control Act is enacted in the year. Answer is 2006. 64. The following is a nest building ornamental fish. Answer is Gaurami. 65. The chemicals routinely applied by farmers to prevent disease outbreaks are called. Answer is prophylactics. 66. This technology is based upon of the fish and microbial community within the same pond. Answer is biofloc. బయోఫ్లోక్ అంటే ఏంటంటే ఏవైతే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉంటుందో దాన్ని గుడ్ బ్యాక్టీరియా కన్వర్ట్ చేసి సేమ్ పాండ్లో నరిషింగ్కి యూజ్ చేస్తారు. దీన్నే బయోఫ్లోక్ టెక్నాలజీ అంటారు. టోటల్ బయోఫ్లోక్ కోసం కూడా నేను ఒక క్లాస్ అప్లోడ్ చేస్తాను. 67. The following stream disease is characterized by vermiform
gregarian-like bodies within HP and midgut. Answer is white feces syndrome. 68. The gently sloping sea floor is called. Answer is continental shelf. 69. HSD outlets in fish landing centers are monitored by. Answer is AFCOF. 70. Protandrous condition is seen in this fish. Answer is Cebus and also milkfish. 71. NFDB is situated in. Answer is Hyderabad. 72. The locomotory movement of organisms towards light is known as. Answer is phototog. 73. Chemical used for washing of hatchery tanks affected with EHP is. Answer is NaOH. ppm means parts per million, so milligram per liter. Answer. 75. The process of supplying feed to brooders after heating is called. Answer is pasteurization. 26. Number of days the Vanami broodstock is kept in aquatic quarantine facility. Answer is 5 days. చెన్నైలో ఇంపోర్ట్ చేసుకున్న వెంటనే 5 days క్వారంటైన్లో ఉంచుతారు. నేను సప్తగిరి హ్యాచరీకి స్టూడెంట్స్ని విజిట్కి తీసుకెళ్ళినప్పుడు చెప్పారు ఒక్కో వనామి బ్రూడ్ స్టాక్ వచ్చేసి 5,000 కాస్ట్ ఉంటుంది. 27. One of the following tank is associated with ETS in shrimp hatcheries. Answer is sedimentation tank. 78. Cannibalism is seen in. Answer is scraps and scampi. 79. An assemblage of microorganisms on the walls of hatchery tanks enclosed in a matrix of polysaccharide material is termed as. Answer is biofilm. 80. FRP means fiber reinforced plastic. 81. Identify the passive gear from the following. ఈ కింది వాటిలో passive gear ని గుర్తించండి. Answer is gill net. 82. The gear used to enclose an area of water either completely or partially are called. Answer is surrounding net. 83. The devices which gives horizontal openings to trawl net. Answer is otter boats. 84. Seaweed cake is mainly used to remove the following. Answer is weed fishes. Weed fishes ని పోవడానికి టీ సీడ్ కేక్ ని యాడ్ చేస్తాము. 85. Floating pellets are used in this type of aquaculture. Answer is Pangasius culture. 86. The following GEO gives guidelines for regularization or registration of freshwater aquaculture. Answer is GEO number. Government orders MS number 7. 87. One of the following is an ectoparasite of fish. Answer is Argulus. 88. For control of aquatic insects in nurseries, generally the following treatment is used. Answer is application of soap oil emulsion. 89. This particular fish frequently feeds on phytoplankton. Answer is silver carp. అందుకే దీన్ని శానిటరీ ఫిషెస్ అని కూడా అంటాము సిల్వర్ కార్ప్ని. 90. Cage culture is suitable mostly for. Answer is reservoirs. రిజర్వాయర్స్లో ఎక్కువ కేజ్ కల్చర్ అనేది సూటబుల్ అవుతుంది. 91. Fastly year means. Answer is 1st July to 30th June. 92. The extent of Kolleru Lake in AP is about. Answer is 90,000 hectares. 93. Which one of the following is the banned catfish in India? ఇండియాలో బ్యాన్ చేసిన catfish. Answer is Clarius gariepinus. 94. Fishes that spend most of their life in fresh water and they migrate into salt water to span dash are referred to as. Answer is catadromous migration. ఫ్రెష్ వాటర్ నుండి సాల్ట్ వాటర్కి మైగ్రేట్ అవుతే కెటాడ్రోమస్ మైగ్రేషన్ అంటాము. అదే సాల్ట్ వాటర్ నుండి ఫ్రెష్ వాటర్కి మైగ్రేట్ అవుతే అనడ్రోమస్ మైగ్రేషన్ అంటాము. 95. The percentage of proteins in fish is approximately. Answer is 20%. ఫిషెస్లో 20% ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. గంబూజియా ఫిష్ కంట్రోల్స్. ఆన్సర్ ఇస్ మస్కిటోస్. మస్కిటోస్ని కంట్రోల్ చేసే ఫిష్ని గంబూజియా.
97. Scientific name of silver carp. Answer is Hippomoloctus mollictus. 98. Oeochromia niloticus tilapia, genetically modified tilapia. 99. Adjusting the shrimp seed to the pond water is called. Answer is acclimatization. The following is a biotechnological intervention in shrimp diseases. Answer is probiotics. 100. Which of the following is recent culture of individual rearing of crab? Answer is box culture. ప్రజెంట్ ఎక్కువగా బాక్స్ కల్చర్లోని క్రాబ్ని కల్చర్ చేస్తున్నారు. కెనబాలిజం ఉంటుంది కాబట్టి క్రాబ్స్లో. 101. AP Cooperative Societies Act was enacted in the year. Answer is 1964. 102. Ban period of sea fishing as per AP Marine Fisheries Regulation Act is. Answer is April 15th to June 14th. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఈ బిట్ లాస్ట్ టైం గ్రామ సచివాలయం ఫిషరీస్ దాంట్లో వచ్చింది. 103. Fertilization of ponds will be done in order to. Answer is develop natural food. 104. College of Fisheries in Andhra Pradesh is located at. Answer is Nellore district. 105. Calcium magnesium carbonate is called as. Answer is dolomite. Dolomite లో కాల్షియం మెగ్నీషియం కార్బోనేట్స్ ఉంటాయి. 106. Due to EI mean no. Answer is sea surface temperature raised to the above normal level. 107. The process by which a body of water acquires a high concentration of plant nutrients, especially nitrates or phosphates, is called. Answer is eutrophication. 108. Coastal Aquaculture Authority is the nodal agency for regulating. Answer is shrimp culture. 109. The largest average yield that can be taken in the long term from a stock is known as MSY. 110. The amount of fish that first become vulnerable to fishery each year due to the growth and or migration into fishing area. Answer is recruitment. 111. The following fishing gear reduces by catch. Answer is ring net. 112. The form of aquaculture that has been taken up in sea is termed as. Answer is mariculture. సముద్రంలో aquatic organisms ని కల్చర్ చేయడాన్ని mariculture అంటాము సీలో. 113. Which of the following is an immunostimulant? Answer is beta glucans. 14. This is an important species tried in cage culture in India. Answer is tilapia. 115. Amhoff cone is mostly used in the following. Answer is biofloc. 116. Pop eye disease is caused by. Answer is Edwardsella. 117. Shell disease in shrimp is mostly caused by the following. Answer is chitinoclastic. 118. Hideouts are used in this culture. Answer is crab culture. 119. Fish legs belong to the phylum. Answer is Arthropoda. Fish పేలు అంటాం కదా, అవి ఆర్థ్రోపోడాకు చెందినవి. 120. KHV is causing enormous damage to the following ornamental fishes. Answer is koi carps. 121. A heavy metal device to hold a fishing vessel in position. Answer is anchor. 122. Heterogeneous individual growth is seen in. Answer is scampi. 123. Government is now focusing on increasing fish production through this program. Answer is Mission Fingerlings. ఫింగర్లిన్స్ అంటే సీడే కదా. సో సీడ్ని ఎక్కువగా మనం ప్రొడ్యూస్ చేయగలిగినట్టయితే కల్చర్ కూడా ఎక్కువగా జరుగుతుంది. మనకి కల్చర్ చేసే ప్లాంట్స్ కానీ కల్చర్ చేసే ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి, కానీ సీడ్ని ప్రొడ్యూస్ చేసేవి చాలా తక్కువగా ఉన్నాయి హ్యాచరీస్ అనేవి. 124. The objective of government in seed certification and accreditation system is.
Answer is improve the quality of hatchery produced seed. 125. The prolonged chronic mortalities in shrimp farming due to several unknown reasons is termed as. Answer is RMS. 126. The brooders of Vanami imported from the other countries are kept in this facility for 5 days. Answer is AQF, Aquatic Quarantine Facility. Aquaculture Quarantine Facility AQF. And 127. This arthropod parasite is commonly seen in nursery reared fish seed. Answer is Lenia. 128. PPT is the unit of expression of water salinity. PPT means parts per thousand. 129. The synthetic hormone used for induced breeding of calves is. Answer is Ovaprim. అంటే హార్మోన్స్ని ఇంజెక్షన్ చేసి అవి ప్రత్యుత్పత్తి జరపడానికి యూజ్ చేసే హార్మోన్ ఓవాప్రిమ్. 130. Presence of antibiotics in aquatic organisms can be detected by this test. Answer is ELISA test. ELISA test చేయడం వల్ల aquatic organismsలో ఉన్నటువంటి యానిమల్స్లో ఉన్నటువంటి యాంటీబయోటిక్ రెసిడ్యూస్ని మనం కనుగొనొచ్చు. 131. Capture of whale is called. Answer is whaling. 132. The following organism has done good work on mangrove regeneration through people's initiatives. Answer is Swaminathan Foundation. 133. BRDS is useful in reducing. Answer is bycatch. 34. State which has the longest coastline in India. Answer is Gujarat. 135. The rate at which the numbers in a population decrease with the time due to various causes. Answer is mortality rate. 36. Population dynamics is the study of. Answer is fish population and how fishing mortality, growth, recruitment and natural mortality affect them. 137. Chitosan is obtained from. Answer is shellfish. 136. CIFNET headquarters is at. Answer is Kochi. 137. In this method of fishing, poison and explosive are used in pulverized fish. Answer is stupefying. 138. Which state is famous for Chinese dip nets? Answer is Kerala. 139. Example for air breathing fish. Answer is Clarius batrachus, Anabas testudinus, Channa punctatus. All are air breathing fishes. 140. Feed analysis for biochemical composition can be done with the following instrument. Answer is NIR instrument. 141. Which coast has a rocky shore? Answer is Vizag. Vizag shore is a rocky shore. 142. Example for a mangrove crab is. Answer is Scylla serrata. 143. A series of storage and transportation of fish in good condition can be made available through. Answer is cold chain. 144. Inland fisheries are. Freshwater fisheries. 45. Process that nutrient rich subsurface water come to the surface is known as upwelling. 146. Freshwater shark is. Answer is Walugo Attu. 147. Area of Indian EEZ exclusively economic zone is. Answer is 2.2 million square kilometers. 148. Pituitary gland extracted is stored in. Answer is alcohol. 149. A method of fishing swits with a vertical line called. Answer is jigging net. 150. Shark fish skin is formed of. Answer is placoid skin. 151. Red disease in fishes is caused by. Answer is Aeromonas. Aeromonas species వల్ల రెడ్ డిసీజ్ అనేది వస్తుంది. 152. The main energy source for the environment is. Answer is solar energy. 153. The complex network of interconnected food chains is called. Answer is food web.
154. Lotic ecosystem refers to. Answer is ecosystem of flowing water. Lotic means flowing, lentic means stagnant. 155. The position that an organism occupies in a food chain is. Answer is trophic level. 156. Herbivores are. Answer is primary consumers. 157. Study dealing with the causes of disease is. Answer is etiology. 58. Fish lice refers to. Answer is Argulus. 159. The product derived from sugarcane processing, dark colored, thick and rich in various sugars that is used in aquaculture as a carbon source is called. Answer is molasses. 160. Summer kill refers to problem. సమ్మర్లో ఎక్కువగా డిజాల్వ్డ్ ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి అందుకే దీన్ని సమ్మర్ కిల్ అంటాం డివోని. 161. Drying, tilling and manuring connected with. ఆన్సర్ ఇస్ ప్రీ స్టాకింగ్. ప్రీ స్టాకింగ్లోనే కదా మనం డ్రైయింగ్ చేస్తాము, మాన్యూరింగ్ చేస్తాము. 162. Measurement of the rate of removal of fish from a pond by fishing. Answer is fishing mortality. 163. The number of new young fish that enter a population in a given year. Answer is recruitment. 164. Length of Indian coastline is. Answer is 8,129 kilometers. 165. Ectocommensals on seed are referred to as. Answer is fouling. 166. One of the following disorders is caused by excess of nitrate. Answer is brown blood. 167. Ornamental trade is least in which country is. Answer is India. 168. The following is giant riverine prawn. Answer is Macrobrachium malcolmsoni. 169. Ctenopharyngodon feeds on. Answer is grass. 170. The following is required to bridge the gap between research and the people is. Answer is extension. 171. What is the use of refractometer? Answer is measuring salinity. 172. Releasing of juveniles into marine waters to grow. 173. The scientific name of Indian oil sardine is. Answer is Sardinella longiceps. 174. The following turtle is commonly seen Sri Lankan coast is. Answer is Lepidocales. This is the olive redley turtle. 175. Fish spoilage is mainly caused by. Answer is bacteria. 176. The following is an herbicide to control weeds. Answer is 2,4-D. 277. Usually river mouths are called. Answer is estuaries. 178. International date line. Answer is 180 degree longitude. 179. Gas bubble disease is due to more oxygen. 180. A ratio of food intake to body weight gain is. Answer is FCR, food conversion ratio. 181. Campers on fishing boats will help in finding the. Answer is direction. 182. The process of subjecting the fish to high temperatures and cooking is called. Answer is canning. 183. Wave amplitude refers to. Answer is half of the wave height. 184. Elemental migrations in fishes is for the purpose of. Answer is food. 185. Pre-harvest test will be conducted in streams for detection of. Answer is antibiotics. 186. The concept of sludge removal in aqua ponds is associated with. Answer is shrimp toilets. 187. Isinglass is employed in. Answer is clearing of vines. 188. Arowana is a. Answer is ornamental fish. 189. Fish genetic studies in India will be carried at. Answer is NBFGR. 190. Saprolegnia is a. Answer is fungus. 191. Freshwater pearls are obtained from. Answer is Lamellidens marginalis.
192. The following is made from fish meat. Answer is surumi. 193. The size of the fish span is. Answer is 5 mm. 194. One of the following is a submerged weed. Answer is Kara. 195. Primary data is generally collected by. Answer is field survey. 196. Bacteriophage is a. Answer is virus. 197. Greenwich meridian is. Answer is 0 degrees longitude. 198. Organoleptic changes referred to. Answer is sensory changes. 199. Retort pouches are used for. Answer is fish packing. 200. Pond transparency is measured by. Answer is Search disk. వీడియోలో ఉన్న బిట్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే కనుక మనకి గుర్తుంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. మీ డౌట్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా నన్ను అడగచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను ఆల్రెడీ విలేజ్ ఫిషరీస్కి సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేశాను అకార్డింగ్ టు సిలబస్. అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Thank you for watching. Please do subscribe my channel and like, share, comment.